మీరు ఎప్పుడైనా ఇలా అనుకున్నారా? నాకు కావాల్సింది ఇంకా రాలేదు ఎందుకు? లేదా నేను ఎంత విజువలైజేషన్ చేసినా నాకు రిజల్ట్ రావడం లేదు. నిజానికి మీరు ఏదైనా కోరికను సాధించాలంటే ఒక రహస్యమైన తలుపు ముందు నిలబడి ఉండాలి. అదే కృతజ్ఞత తలుపు. గ్రాటిట్యూడ్ ఈజ్ ద గేట్వే టు ఎవ్రీథింగ్. అందరికీ నమస్తే అండి. నేను మీ మోనికా చంద్రమౌళి, లా ఆఫ్ అట్రాక్షన్ ట్రిప్లెట్ ఛానల్కి మళ్ళీ తిరిగి స్వాగతం చెప్తున్నాను. కృతజ్ఞత అంటే ఏమిటి? కృతజ్ఞత అనేది మన హృదయం నుంచి వస్తేనే అసలైన శక్తి కలిగి ఉంటుంది. ఇది ఒక ధన్యవాద భావన కాదు. విచ్ మీన్స్ జస్ట్ మనం ఏదైనా పెన్ అడిగామనుకోండి, వాళ్ళు పెన్ ఇచ్చారనుకోండి, థ్యాంక్ యూ సో మచ్ అండి అని క్యాజువల్గా చెప్తాం. బట్ క్యాజువల్గా వాడడంలో దాని అసలైన శక్తి మనకి కలగదు. ఇది మన హార్ట్ నుంచి ఎప్పుడైతే వస్తుందో అప్పుడే దానికి అసలైన శక్తి యాడ్ అవుతుంది. ఇది ఒక ఎనర్జీ స్టేట్ కూడా. కృతజ్ఞత అంటే నాకు ఇప్పటికే ఉన్న ప్రతి విషయంలో ఆనందంగా ఉండటం, అలాగే ఇంకా రాకపోయినా ఆ రిజల్ట్ ముందుగానే వచ్చింది అనుకుని కృతజ్ఞత చెప్పడం చాలా మంచి విషయం. విశ్వాన్ని నా కోరిక నెరవేరింది అనే భావనతో చూడటం కూడా కృతజ్ఞతే. మన మెదడు ఏదైనా సంఘటన జరిగిందా లేదా ఊహించామా అనేది మన మెదడు తెలుసుకోలేదు. అందుకే మనం ఇప్పుడే కృతజ్ఞతతో ఉంటే విశ్వం అదే రిజల్ట్ అనుకొని మనకి రియాలిటీలోకి తెచ్చిచ్చేస్తుంది. గ్రాటిట్యూడ్ అనే ఫీలింగ్కి యూనివర్స్ ఎలా స్పందిస్తుంది? విశ్వం ఎప్పుడు కూడా మాటల్ని కాదండి, మనం పంపించే మన ఫీలింగ్స్ని గ్రహిస్తుంది, అంటే భావాలను గ్రహిస్తుంది. మన ఎనర్జీ ఫ్రీక్వెన్సీను విశ్వం మిర్రర్ లాగా మనకి తిరిగి చూపుతుంది. ఉదాహరణకు, మీరు నా దగ్గర డబ్బు లేదు అనే ఫీలింగ్తో ఉంటే విశ్వం అవును నిజంగానే వాళ్ళకి డబ్బు లేదు అనే పరిస్థితిని మరింతగా పెంచుతుంది. కానీ మీరు నాకు ఇప్పటికే యూనివర్స్ అబండెన్స్ని ఇచ్చింది, నేను ఆ స్నేహాన్ని సంపదను అంగీకరిస్తున్నాను అని ఇలా మీరు అనుకుంటే, మీరు భావిస్తే అప్పుడు యూనివర్స్ మీ ఎనర్జీకి స్పందిస్తుంది. కృతజ్ఞత అనేది యూనివర్స్తో మాట్లాడేటువంటి భాష. కృతజ్ఞతని ప్రతిరోజు మనం ఎలా ప్రాక్టీస్ చేయాలి? గ్రాటిట్యూడ్ జర్నల్ అనేది ఇది ఒక గొప్ప సోల్ జర్నీ. ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు ఈ విధంగా చెప్పండి. నేను ఇక్కడ ఇస్తున్నటువంటి ఈ అఫర్మేషన్స్ని మీరు యూజ్ చేయొచ్చు. ఈరోజు నాలో ఎంతో శక్తి ఉండటానికి నేను కృతజ్ఞురాలని, నేను తినడానికి త్రాగడానికి ఉన్నందుకు నేను కృతజ్ఞురాలని, నా శరీరం ఆరోగ్యంగా పనిచేస్తున్నందుకు నేను కృతజ్ఞురాలని. ఇలా మీ గ్రాటిట్యూడ్ జర్నల్ చెప్పండి. అలాగే మీ జర్నల్లో ఇలా రాయండి, ఈరోజు నాకు చిన్న ఆదాయం వచ్చినందుకు కృతజ్ఞత. అది ఎంత చిన్న ఆదాయమైనా పెద్ద ఆదాయమైనా కృతజ్ఞత చూపించడం అనేది చాలా ఇంపార్టెంట్. నా పిల్లలు చిరునవ్వుకు నా కృతజ్ఞతలు, నేను నా మిత్రుల సాన్నిహిత్యంలో వస్తున్నందుకు కృతజ్ఞత. మీరు రోజు ఇదే చేస్తున్నప్పుడు విశ్వం మీలో ఎవరికైనా కానివ్వండి ఇంకా ఎక్కువ ఇవ్వాలి అని స్పందిస్తుంది. అలాగే మనం ఫ్రీక్వెన్సీ అలాగే అట్రాక్షన్ శక్తివంతమైన సత్యాన్ని కూడా తెలుసుకుందాం. గ్రాటిట్యూడ్ అనేది ఒక హై ఫ్రీక్వెన్సీ ఎమోషన్. మనం నమ్మే భావాలు మన శరీరాన్ని, మన జీవన విధానాన్ని మార్చేస్తాయి. గ్రాటిట్యూడ్ అనేది మనకి పీస్ని ఇస్తుంది, పీస్ అనేది జాయ్ఫుల్ని ఇస్తుంది, అలాగే ఆ జాయ్ అనేది మన మేనిఫెస్టేషన్ని స్పీడ్ చేస్తుంది. విశ్వంలో అన్ని ఫ్రీక్వెన్సీలే. మీరు ఎప్పుడైతే థ్యాంక్ఫుల్ లేదా గ్రేట్ఫుల్తో ఉన్నప్పుడు మీరు అబండెన్స్ ఫ్రీక్వెన్సీలోకి వెళ్తారు. అందుకే సక్సెస్ అయిన వారు రోజు కృతజ్ఞతా భావంతో ఉండేలా చూసుకుంటారు. అలాగే ప్రతిరోజు మెడిటేషన్ లేదా గ్రేట్ఫుల్ మెడిటేషన్ చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. నేను ఇప్పుడు మీకు జస్ట్ 2 to 3 minutes ఒక మెడిటేషన్ని ప్రొవైడ్ చేస్తాను. దీన్ని ఫాలో అవ్వండి. మీకు వీలైతే గనక వీడియోని డౌన్లోడ్ చేసుకోనో లేదా ఆన్లైన్లో కానివ్వండి, ప్రతిరోజు 21 days పాటు ఈ మెడిటేషన్ని చేయడానికి ట్రై చేయండి. ఆఫ్టర్ 21 days రిజల్ట్స్ని మీరే కామెంట్ సెషన్లో రాయండి. ప్రతిరోజు ఉదయం లేదా రాత్రి కళ్ళు మూసి ఇలా మెడిటేషన్ చేయండి. డీప్ బ్రీత్ తీసుకోండి, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, breathe out, breathe in,
బ్రీద్ అవుట్. సో కంఫర్టబుల్గా ఉండండి. మీ మనసులో ఇలా చెప్పండి, నాకు శ్వాస లభించినందుకు నేను కృతజ్ఞురాలిని లేదా కృతజ్ఞుడను. ఈరోజు నేనెందరో మనుషులకు సహాయం చేసే శక్తిని పొందినందుకు నేను కృతజ్ఞురాలిని లేదా కృతజ్ఞుడను. నాకు యూనివర్స్ దారి చూపిస్తున్నందుకు నేను కృతజ్ఞురాలిని లేదా కృతజ్ఞుడను. ఒక 10 సెకండ్స్ పాటు నిశ్శబ్దంగా ఉండి మీకు నిజంగా ఏం కావాలనుకుంటున్నారో దాన్ని ఊహించండి. ఇప్పటికే అది మీకు పొందినట్లుగా భావిస్తూ దానికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అని చెప్పండి. ఫీలింగ్ ఈజ్ ద సీక్రెట్. మీకు అది నిజంగా తాస్కరపడితే మీరు ఎలా అయితే భావిస్తారో ఆ భావనని మీలో నుంచి బయటకు తీయండి. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ యూనివర్స్. నేను అడిగింది నాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ యూనివర్స్. దెన్ మీ చేతులు 2 రబ్ చేసుకొని ఐస్ ఓపెన్ చేయండి. ఓకే, మీరు ఏదైతే కోరిక కోరినప్పుడు మొదట యూనివర్స్ ఒకే విషయం చూస్తుంది. ఏంటి అంటే కనుక మీ ఎనర్జీ, మీ ఫ్రీక్వెన్సీ. మీకు ఇంకా వస్తే లేదా రాకపోతే అది మీ లోపలి ఫీలింగ్స్పై ఆధారపడి ఉంటుంది. ఈ రోజు నుంచి ఒక్క మాట గుర్తుంచుకోండి, గ్రాటిట్యూడ్ చెప్పే మనిషికి విశ్వం 2 ఎక్కువ ఇస్తుంది. ఇది గుర్తుంచుకోండి. అండ్ ఈ వీడియో మొత్తం మీరు చూసినందుకు మనస్ఫూర్తిగా మీకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ వీడియో మీ హృదయాన్ని తాకితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ అభిప్రాయాలను కామెంట్లో పంచుకోండి. మీ ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి, వాళ్ళ జీవితం కూడా మారిపోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ యూనివర్సల్లా 888 ఛానల్, మీ ప్రేమతో మోనికా చంద్రమౌళి.